ఓం నమ శివాయ. సురభి డివోషనల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే మనకి గుర్తొచ్చేది శివపార్వతుల కళ్యాణం మరియు లింగోద్భవం. ఈరోజు ఈ వీడియోలో లింగోద్భవం అంటే ఏమిటి, లింగోద్భవం అనుకున్న కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడింది. ఒక మహాప్రళయానంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకునేంత దాకా వచ్చి యుద్ధానికి దారితీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రాలను ప్రయోగించుకున్నారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరోమారు ప్రళయం జరగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యుల కాంతితో ఆది మధ్యాంతరాలు తెలియని విధంగా ఒక మహాగ్ని స్తంభాన్ని ఆవిర్భవింపచేశాడు. అందులో అందరికీ దివ్యదర్శనం ఇచ్చాడు. పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపచేసి మహాగ్ని స్తంభాన్ని చల్లార్చాడు. అదే శివలింగం. మాఘబహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో ఇది జరుగుతుంది. కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అని అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగానికి, బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆది భాగానికి వెళ్ళి ఆది అంతాలను కనుగొనలేక చివరికి పరమేశ్వరుడిని శరణు వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు. శివరాత్రి నాడు ఈ లింగోద్భవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాల్లో ఆ రోజు రాత్రి లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగ దర్శనం, స్వామివారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహాపుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ సమయంలో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుంది అని పురాణాలలో చెప్పబడింది. తదుపరి వీడియోలో శివపార్వతుల కళ్యాణం గురించి తెలుసుకుందాం. మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.